ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న పాట పాడుకొని దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రాలు పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రాలు పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకస్వార్త 11వ అధ్యాయం 33వ వచనం నుండి చదువుకుందాం. ఎవడనో దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వయంగా యేసు ప్రభు వారే మనతో మాట్లాడుతున్న మాటలు. ఎవడనో దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మన ఇంటిలో కరెంట్ లేనప్పుడు కానీ చీకటిగా ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఒక దీపమును వెలిగించి ఒక దీపస్తంభం మీద పెడుతూ ఉంటాం. దానిని దీపస్తంభం మీద పెట్టకుండా ఒక కొంచెం క్రింద కానీ ఒక చాటు చోటును కానీ పెట్టినప్పుడు ఆ గదిలో వెలుగు ప్రకాశించదు. కారణం ఏంటంటే ఆ వెలుగు గది అంతా విస్తరించడానికి అడ్డుగా కొన్ని కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే దీపస్తంభం మీద పెడతామో ఆ వెలుగు గదంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మత్తయి సువార్త 6:22లో కూడా చూసినట్లయితే, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు కూడా చీకటిమయమై ఉండునని వాక్యం సెలవుస్తుంది. మొదట మనం చదువుకున్నప్పుడు లోకస్వార్త 11వ అధ్యాయంలో 34వ వచనంలో చూసినట్లయితే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండునని వాక్యం సెలవుస్తుంది. అవును కదా, మనము మన అవయవములన్నీ ఉన్నప్పటికీ మనము ఈ భూమి మీద ఏ వస్తువు చూడాలన్నా మన కన్ను మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మన దేహమునకు దీపము కన్ను. ఆ కంటి ద్వారా ఏదైతే మనం చూస్తామో దానిని మనం చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే మనం చూసే విధానంలో ఏది మంచిది ఏది చెడ్డది అని మనం ఆలోచన చేయాలి. ఏది పాపమునకు మనల్ని పాపమునకు గురి చేస్తుంది, ఏది మంచి మార్గంలో నడిపిస్తుంది అని మనం ఆలోచన చేయాలి. మన కంటితో ఏది చూస్తామో అది ఎప్పటికీ కూడా నెరవేర్చకూడదు. కంటితో చూసిన దానిని మిగతా అవయవములన్నీ కూడా అమలు చేయడానికి పనిచేస్తూ ఉంటాయి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అవును, మనం కంటితో చూసేటటువంటి ప్రతిదీ కూడా మనం సరైన రీతిలో చూసినప్పుడు, ఏదైనా ఒక చెడు మార్గమును చెడు దృశ్యమును మనం చూస్తూ ఉన్నప్పుడు అది మంచిది కాదని మనం ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని చేయకుండా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. అలా కాకుండా దాన్ని చూసిన దాన్ని నెరవేర్చాలని మన ఆలోచనలు తలంపులు ఇష్టపడినప్పుడు దాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నీ దేహమునకు దీపము కన్ను. ఆ కన్ను దీపములాగా మనం వాడుకున్నప్పుడు మనకి వెలుగుమయమై ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. మన దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా వెలుగుమయమై ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక గదిలో దీపం వెలిగించినప్పుడు గదంతా ఏ రీతిగా వెలుగు ప్రకాశిస్తుందో అలాగనే మన కన్ను కూడా సరైన రీతిలో చూసినప్పుడు, మన దృష్టి సరైన రీతిలో ఉన్నప్పుడు మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం చెడ్డ పనులు చేసినప్పుడు, మన దేహంలో ఏదో ఒక అవయవం ద్వారా పాపం చేస్తూ ఉన్నప్పుడు కంటితో చూసిన దానిని అమలుపరచడానికి మన ఆలోచనలు పనిచేస్తాయి. కంటితో చూసిన దాన్ని అమలుపరచడానికి మన కాళ్ళు చేతులు పనిచేస్తూ ఉంటాయి. చెడ్డ మార్గంలోకి వెళ్ళడానికి కాళ్ళు పనిచేస్తూ ఉంటాయి. దాన్ని చేయడానికి చేతులు పనిచేస్తూ ఉంటాయి. తలంపులు ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే చెడ్డ దాని విషయంలో మనము ఆలోచన చేసి అది చెడు మార్గము అని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో దాని వైపుకు వెళ్లకుండా ఉన్నప్పుడు మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. అలా కాకుండా ఆ తప్పును మనం చేసినప్పుడు మన శరీరంలో చీకటి కనిపిస్తూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 34వ వచనంలో మనం చూసినప్పుడు, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అది చెడునదైతే నీ దేహమునకు చీకటిమయమై ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటిమయమై ఉండకుండా చూసుకోమంటున్నాడు దేవుడు. మనలో ఏముందంటే వెలుగుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది నిత్యము వెలుగుతూనే ఉండాలి. నేను లోకమునకు వెలుగై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆకారంలో ఆయన పోలికలో మనల్ని నిర్మించాడు. ఎలాగంటే, దేవుడైన యెహోవా నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన వాక్యం సెలవిస్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి ఆ దీపము సరైన రీతిలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మన అవయములన్నీ కూడా సరైన రీతిలో పనిచేస్తూ ఉంటాయి. మనకి ఏది చెడు మార్గము ఏది మంచి మార్గం అనేటువంటి యోచన ఎప్పుడు కూడా మనం కలిగి జీవించాలి. ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తున్నప్పుడు దాని దృష్టిని మనం చూసినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదనే ఆలోచన మనకి కలగాలి. దొంగతనములు నరహత్యలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి మనం వెళ్ళకూడదని ఆలోచన కలగాలి. అబద్ధములు చెడ్డ మాటలు పలుకున్నప్పుడు వారి దగ్గరకు మనం వెళ్ళకూడదని ఆలోచన కలగాలి. దుష్టుల ఆలోచనలకు మనం వెళ్ళకూడదని, పాపుల మార్గానికి మనం వెళ్ళకూడదని, అపహాసకులు కూర్చుండే చోటుకు మనం వెళ్ళకూడదని వాక్యం సెలవిస్తుంది. అది దేని ద్వారా మనం చూడగలుగుతామంటే కంటి ద్వారా మాత్రమే మనం చూడగలం. కన్ను ద్వారా మనం చూసినవి మన శరీరంలో అవయవాలన్నీ కూడా అమలుపరచడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహం అంతయు వెలుగుమయమై ఉండునని వాక్యం సెలవిస్తుంది. దీపము ఒక గదిలో ఏ రీతిగా ప్రకాశిస్తూ ఉందో అలాగనే మన కంటితో మనం చూసే దాన్ని సరైన రీతిలో చూసినప్పుడు, మన దృష్టి సరైన రీతిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకున్న చెడ్డ మార్గంలోనికి మనం వెళ్లకుండా సరైన రీతిలో మనం ఉన్నప్పుడు మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లోకస్వార్త 12వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవునికి స్తోత్రం. మన దీపము నిత్యము వెలుగుతూనే ఉండాలి. ఎలాగంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. ఈ దీపము మెరుకుమంటూ వెలుగుతూ ఉండకూడదు, ఆరిపోయే స్థితిలో ఉండకూడదు.
ఎప్పటి వరకు వెలుగుతూ ఉండాలంటే మన తుది శ్వాస వరకు ఆ దీపం నిత్యం వెలుగుతూనే ఉండాలి. మనము మనలో ఉన్నటువంటి ఆత్మ నిత్యము వెలుగుతూ ఉండి ఇతరులను వెలిగించే స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది మిలుకుమంటూ వెలుగుతూ ఉంటే మనం తుది శ్వాస వరకు జాగ్రత్తగా ఉండగలమా లేదా అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మను మనం బలంగా కలిగి ఉన్నప్పుడు మన దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది. మీరు నడుములు కట్టుకొని ఉండడి, మీ దీపములు వెలుగుచుండనియడని వాక్యం సెలవుస్తుంది. మనము మన దీపములను నిత్యం వెలిగించుకునే స్థితిలో ఉండాలి. ఆత్మశక్తితో నింపబడాలి, ఆత్మ బలంతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి, వాక్యంతో ప్రార్థనతో నింపబడాలి. మన ఆత్మను నిత్యం బలపరుచుకుంటూ ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. సామెతల గ్రంథం 4:18 మనం చూసినట్లయితే, పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లునని వాక్యం సెలవుస్తుంది. వేకువ వెలుగు ఏ రీతిగా ఉంటుంది? ఉదయకాలపు వెలుగు ఫస్ట్ తక్కువ వెలుతురుగా ఉంటుంది. మరి మధ్యాహ్న కాలం పట్టపగలయ్యే వరకు చూసినట్లయితే ఆ వెలుగు తేజరిల్లుతూ ఉంటుంది. నీతిమంతులుగా మనం ఎప్పుడు ఉంటామైతే, నీతిమంతులుగా మనము సరైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన వెలుగు అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుందని వాక్యం సెలవుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 13:9 మనం చూసినట్లయితే, నీతిమంతుల వెలుగు తేజరిల్లునని వాక్యం సెలవుస్తుంది. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడు. మనలో ఉన్నటువంటి వెలుగు నిరంతరం కూడా ప్రకాశించులాగా మనం జాగ్రత్తగా ఉండాలి. మన దేహమునకు దీపం కన్ను గనుక ఆ కంటి ద్వారా ఏ పాపమును చూడకుండా, ఏ చెడ్డక్రియలు మనం చూడకుండా మనలను మనం భద్రపరుచుకుంటూ జాగ్రత్తగా ఉన్నప్పుడు మన దేహంలో అవయవములన్నీ కూడా వెలుగుమయమై ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. దీపము తన కాంతిని గదిలో ఏ రీతిగా ప్రకాశింపచేస్తుందో ఆ రీతిగా మనలో ఉన్నటువంటి అవయవములన్నీ కూడా ఏ ఒక్క అవయవము పాడవకుండా అన్ని అవయవములు వెలుగుతూ ఉండాలని ప్రభు ఈ దినాన మనం కోరుకుంటున్నాడు. చీకటికి పాపం నాకు అవకాశం ఇవ్వకూడదని దేవుడు మనం కోరుకుంటున్నాడు. ఆ స్థితిలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎవడును దీపం వెలిగించి చోటునైనా కొంచెం క్రిందనైనా పెట్టడు కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబట్టుకు దీపస్తంభం మీదనే పెట్టును. దీపస్తంభం మీద పెట్టేటప్పుడు అది ఎత్తుగా ఉంటుంది కనుక గది అంతా కూడా ప్రకాశిస్తుంది. దాని గురించి మనం ఆలోచన చేసి మనలో ఉన్నటువంటి వెలుగు ఇతరులను వెలిగించే స్థితిలో ఉండాలి. మనలను మనం వెలిగించుకునే స్థితిలో ఉండాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఆత్మ నిరంతరం వెలిగించుకుంటూ ఉండాలి. అయితే మన తుది శ్వాస వరకు ఈ వెలుగు ప్రకాశిస్తూనే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మినుకుమంటూ ఏమాత్రం ఆరిపోయే స్థితిలో మనం ఉండకూడదు. ఎప్పుడూ మినుకుమంటూ ఉంటుంది. ప్రార్థన తగ్గినప్పుడు, వాక్యం తగ్గినప్పుడు, ప్రార్థన బలం లేనప్పుడు, దేవుని నుండి చెదిరిపోయినప్పుడు అలాంటి స్థితిలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రార్థన వాక్యము నిరంతరం మన జీవితంలో కొనసాగుతూ ఉంటుందో మనము నిరంతరం వెలుగుతూనే మన ఆత్మను బలపరుచుకుంటూనే ఉండడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దేవుని కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి, దయను బట్టి, ఇదేనా నీ బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేహానికి దీపము కన్య అని తెలియజేశారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా, మీరు మాలో వచ్చిన ఆత్మను మేము బలపరచుకోవడానికి సహాయం చేయండి. మా దేహంలో ఎక్కడ పాపం ఉండకుండా, చీకటికి అవకాశం ఇవ్వకుండా ఆత్మను నిత్యం బలపరచుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి. ఆమేన్.